పుష్ప 2 మీదన అనవసరమైనటువంటి రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పుష్పాన్ని ద్వేషించట్లేదు. సరే, పవన్ అభిమానులు కొంతమందికి పవన్ లేదా మెగా కుటుంబానికి పూర్తి విధేయంగా అల్లు అర్జున్ ఉండాలి అన్నటువంటి ఆలోచన. అతను విధేయంగానే ఉన్నాడు, వ్యతిరేకించట్లేదు. కానీ భావజాలం పరంగా ఇక రాజకీయంగా వీళ్ళే నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక రకమైన బానిసత్వ మనస్తత్వాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా లేడు. నా స్వేచ్ఛ నాది అనేటటువంటి మెంటాలిటీ అది నచ్చట్లేదు. అది బానిసత్వ భావజాలం ఉన్నోడికి సంబంధించినటువంటి అంశం తప్పించి పవన్ కళ్యాణ్కి ఆ ప్రాబ్లం లేదు, చిరంజీవికి ఆ ప్రాబ్లం లేదు, మిగతా ఎవరికి లేదు. సరే, అతని సినిమా అతనిది, ఎవరి సినిమా వాళ్ళది. అలాంటి సందర్భంలో ఇటు ఆగ్రహాలని చల్లార్చేటటువంటి చర్యలో భాగంగా అంటే రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వంతో ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు బాలయ్య ప్రోగ్రాం ఆహా యాప్లో చేసుకొస్తున్నారు. ఆ యాప్ ఎవరు? అల్లు అరవింద్ది. దాంట్లో బాలయ్య చేస్తున్నారు అన్స్టాపబుల్. మన చంద్రబాబు ఇంటర్వ్యూ అయింది, లేదా ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటర్వ్యూ అయ్యింది. ఓవరాల్గా చూస్తే అల్లు అరవింద్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకెళ్తున్నాడు, ఇటు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇది. కాబట్టి పెద్దవాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మధ్యలో అంబటి రాంబాబు వచ్చి పుష్ప 2 మీద కుట్ర జరుగుతోంది, కావాలని కుట్ర చేస్తున్నారు, నాడు చేశారు, నేడు చేశారు లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానివల్ల అల్లు అర్జున్కి ఒరిగేది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లు అర్జున్ గురించి మాట్లాడకుండా ఉంటే అల్లు అర్జున్ తన పని ఏదో తను చేసుకుంటాడు, తన ప్రమోషన్ ఏదో తను చేసుకుంటాడు. వాళ్ళు అటు సపోర్టింగ్గా మాట్లాడటం బిగిన్ చేస్తే అప్పుడు రాజకీయం బిగిని అంటే అల్లు అర్జున్కి ప్రయోజనం చేకూర్చకపోగా నష్టం చేకూర్చినటువంటి వాళ్ళు అవుతారు. అల్లు అర్జున్ ఏమన్నా మనల్ని అడిగితే మాట్లాడేమంటే ఒక అర్థం ఉంది, లేదా అతను మాట్లాడితే సపోర్ట్ చేసామంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు ఏదో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే మధ్యలో దూరి వాళ్ళకు వచ్చేటటువంటి మద్దతుని చెరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది రైతు రంగం ఆలోచించుకోవాల్సి ఉంది.